బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం సాక్షి బెహన్ ద్వారా పతాంజలి యోగ సూత్రంలో ఎవరికి తెలియనివి ఎవరు విన్నవి కొన్ని రహస్యాలను మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. बेहद के बेहद परम 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై. ఈ యొక్క టాపిక్లో మనము ముఖ్యంగా చర్చించుకోవాల్సింది అవ్యక్తవాణిలో కూడా మనకు బేహద్ జ్ఞానము చెప్పటము, దాని యొక్క మహత్యమును మనం గ్రహించగలుగుతాం. మన పురుషార్థంలో ఇది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది అంటున్నారు. ఏదైతే వీడియో మనము ఫస్ట్ మనం చూస్తూ ఉన్నామో సాక్షి బెహన్ది చూడండి. యోగ సూత్రాల్లో ఈవెంట్ ఏదైతే జరిగిందో అది చెప్తూ ఉన్నారు. ఈ యొక్క వ్యాఖ్యలో చర్చలో ఏమని తెలుస్తుంది అంటే, ఇక్కడ ఈ పతాంజలి యోగ సూత్రాల్లో మనందరినీ కూడా ఉద్ధరించేటువంటిది, పురుషార్థాన్ని పెంచేటువంటి కథ. చాలా అందమైనది, చాలా బాగున్నది. ఇది చాలా ధ్యాసగా వింటే పతాంజలి యోగ సూత్రాలు కూడా మీకు బాగా ప్రేరణను కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో ఋషి మునులు విష్ణువు దగ్గరికి చేరుకున్నారు. ఒకానొక సమయంలో ఋషులు మునులు విష్ణు భగవాను దగ్గరికి చేరుకున్నారు. వాళ్ళందరూ అన్నారు, భగవాన్ ధనవంతరి రూపంలో శారీరక రోగాలకు ఉపచారణ చేసేటువంటి ఆయుర్వేదిక్ అనేది ఆయుర్వేదంలో ఇవ్వబడింది. మరి ఇప్పుడు భూలోకంలో ఉన్నవాళ్ళు కామ క్రోధ లోభ మద మాత్సర్యాలతో విషయ వాసనలతోటి పీడించబడుతూ ఉన్నారు. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది అంటే, పూర్వకాలంలో ఈ యొక్క కామక్రోధ లోభ మోహాలు లేవు. సరే, రోగాలు అనేవి ఎలా వస్తున్నాయి అంటే, వాతావరణం అనుసారంగా వచ్చిన ధన్వంతరి ద్వారా ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి మూలికలు, పసర్లు, రసాలు ఇవన్నీ కూడా మనకు ఆ యుగంలో ఇస్తూ ఉంటారు. దాంతో వాళ్ళు ఉపచారం పొందుతూ ఉంటారు అని తెలుస్తుంది. దేవతలకు కూడా చింతన ఏంటి అంటే, కలియుగంలో మానవులు కామక్రోధ లోభ మోహ వికారాలు పూర్తిగా మునిగిపోయి ఉన్నారు. ఇయే వారి రోగాలకి కారణం, టెన్షన్కి, మృత్యువుకు కూడా కారణం. దీని నుండి ముక్తి ఎలా పొందాలి, దీనికి పద్ధతి ఏంటి? శారీరక రోగమే కాదు, మానసిక భావనాత్మక స్టేజ్లో కూడా వికారాలు దుఃఖ పెడుతూ ఉంటాయి అంటూ అడగటం ప్రారంభించారు. విష్ణువు ఆదిశేషు పైన పవళిస్తూ శేష సర్పం శయ్యలాగా ఏర్పాటు చేసుకొని కూర్చొని తన సహస్ర ముఖమునటువంటి ఆదిశేషు సర్పము మేలుకొలుపుతోటి ఋషులు మునుల యొక్క ప్రార్థనను విని మేలుకున్న వాడుగా ఉన్నారు. మహర్షి పతంజలి రూపంలో పృథ్వీ పైన పంపించటం జరిగింది. అప్పుడు మునుల ప్రార్థన విని మేల్కొన్నటువంటి వాడై ఆదిశేషువు చెప్పాడు. మహర్షి పతంజలి రూపంలో పృథ్వీ మీదకు దాన్ని పంపించటం జరిగింది అని. ఈ విధంగా యోగము, జ్ఞానము ప్రధానంగా భూమి మీద నెలకొల్పటానికే మహర్షి పతంజలి అవతారము జరిగింది అంటూ, ఇప్పుడు పతంజలి ఋషి ఎప్పుడైతే వచ్చారో కొన్ని నియమాలను పెట్టడం జరిగింది. ఆ నిబంధనలు చెప్పిన ప్రకారము చేస్తూ ఉంటే
ఆరోగ్యం అనేది స్వస్థత కలుగుతుంది. ఇప్పుడు జ్ఞాన చర్చ ఒకతో పాటు మనము 1000 శిష్యులుగా కాదు, యోగ సూత్రాలను ప్రతిపాదించేది కొద్దిమంది మాత్రమే, అనుసరించేది కొద్దిమంది, ప్రతిపాదించినటువంటి సూత్రాలను మరి అనుసరించేది కొద్దిమంది. విద్వాంసులు కూడా ఇందులో ఉండి ఉండొచ్చు. విధ్వంస పర్వతం దక్షిణంలో 1000 మంది శిష్యులు ఒక చోట గుమికూడి ఉన్నారు. ఒక నియమం అనేది అక్కడ పెట్టడం జరిగింది. ఎప్పుడైతే ఆయన యొక్క అవతరణ జరిగిందో అప్పుడు భూమి మీద కరెక్ట్గా ఒక క్రమశిక్షణ అనుసారంగా ఉన్నది. భూమి పైన ఎవరైతే ఋషులు మునులు ఉన్నారో వారి సమస్యలను తీసుకొని ప్రజల యొక్క మానసిక స్థితిని, మానసిక స్తరం మీద, అంటే మనోపలకం మీద, భావనాత్మక స్థితిలో వికారాలతో పీడించబడిన వాళ్ళను వికారాలను తొలగించటం కోసం ఈ అవతారం తీసుకున్నారు భూమి మీద అని తెలుసుకున్నారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఫస్ట్ ఉన్నది. దాన్ని ప్రవేశపెట్టడం కోసమే నేను 1000 మంది శిష్యులను పోగు చేశాను. నేను యోగ సూత్రాలను ప్రతిపాదన చేస్తూ ఉన్నాను. దక్షిణంలో 1000 మంది శిష్యులు పోగై ఉన్నారు. మహర్షి వీళ్ళందరికీ కూడా ఒక షరతు పెట్టారు. ఏమిటి అంటే, గురువుకి మరియు శిష్యుల మధ్యన ఒక పరదా అనేది ఉంటుంది. ఎంతవరకైతే జ్ఞాన సూత్రాలు సమాప్తం కావో, జ్ఞానం యొక్క సూత్రాలు సారం మొత్తం చెప్పటం పూర్తి కాదో అంతవరకు ఈ యొక్క తెరని తొలగించవద్దు అని చెప్పడం జరిగింది. ఒకవైపు శిష్యులు ఉన్నారు, ఒకవైపు పతంజలి ఋషి ఉన్నారు. తర్వాత మరలా ఇంకొక నియమం పెట్టారు. ఏంటి అంటే, ఇక్కడ ఏకత్రితమైన శిష్యులు ఎవ్వరూ కూడా ఈ యొక్క సూత్రాలు చెప్పే సమయంలో మధ్యలో లేచి వెళ్ళిపోకూడదు. ఈ పరదాను కూడా ఎవరు తొలగించవద్దు. ఈ యొక్క సూత్రాలు సమాప్తం అయిన తర్వాత దీని గురించి మహిమ అనేది మీకు చెప్పడం జరుగుతుంది అని కూడా అన్నారు. ఇలా నియమాలను తయారు చేసి ధ్యానం ఆయన ధ్యాసగా వినండి అని చెప్పడం జరిగింది. దీని తర్వాత పూర్తి కథ ఇక్కడే వస్తూ ఉంది. అంటే దీని గురించి అంతిమంలో ఒక విషయం మనకు ఈ యొక్క షరతు అంటే ఎందుకు పెట్టారు, అవహేళన చేస్తే ఏమి రిజల్ట్ వస్తుంది అని పతంజలి ఒక శిష్యుడికి చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ పతంజలి జ్ఞాన చర్చ అనేది యోగ సూత్రాలు, నియమ నిబంధనలు చెప్తూ ఉన్నారు. ఇక తర్వాత ఈ యొక్క శిష్యుల్లో ఒక శిష్యుడు లఘుశంక అంటే బాత్రూమ్ వచ్చింది, అందుకని ఆ యొక్క శిక్షణ తరగతి వదిలేసి బయటికి వెళ్ళటం జరిగింది. ఆయన ఏం ఆలోచించాడు, నేను సైలెంట్గా వెళ్ళిపోతే నన్ను ఎవరు గమనిస్తారు, అందరూ కళ్ళు మూసుకొని వింటున్నారు, గురువుగారు తెర వెనకాల ఉన్నారు, తెర యువతలు ఉన్నారు, వెనక నుంచి వెళ్ళి నేను చిన్నగా వాపస్ తిరిగి వస్తాను అని అనుకున్నాడు అన్నమాట. ఇంకో శిష్యుడికి ఇంకొక జిజ్ఞాస వచ్చింది. మహర్షి పరదా వెనకాల ఏం చేస్తూ ఉన్నారు, నేను ఆయన చేసింది చూడాలి అనే ఉత్సుకతోటి పరదాని తీసేశారు, తెరని తొలగించాడు. ఆ తెర తొలగించటంతో అక్కడ ఉపస్థితమైనటువంటి శిష్యులు అందరూ కూడా భస్మమైపోయారు. ఇది చూసిన పతంజలి చాలా దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు.
ఆ సమయంలో లఘుశంక నుండి తిరిగి వచ్చిన శిష్యుడు అక్కడికి ప్రవేశించటంతో అనుమతి లేకుండా బయటికి వెళ్ళొచ్చినందుకు క్షమాయాచన కోరుకుంటూ ఆయన చూశాడు. పతాంజలి కూడా ఆశ్రయం ఇచ్చి కూర్చో అంటూ కరుణ వర్షాన్ని కురిపిస్తూ మిగిలి ఉన్నటువంటి ఈ ఒక్క శిష్యుడికి యోగ సూత్రాలు శిక్షణ ఇవ్వటం బిగించేశాడు. దీనితో పాటు నియమాలను ఉల్లంఘించిన కారణం వల్ల జ్ఞానం అంతా చెప్పాడు, యోగ సూత్రాలన్నిటి గురించి చెప్పాడు. అయితే తాను పెట్టినటువంటి నియమాన్ని ఉల్లంఘించిన కారణం వల్ల జ్ఞానంతో పాటు శాపం కూడా ఇవ్వటం జరిగింది. ఏమని చెప్పాడు అంటే, నువ్వు నియమాన్ని ఉల్లంఘించావు గనుక బ్రహ్మ రాక్షసుడు అయ్యి పుట్టు, మరలా నేను నీకు ఏదైతే చెప్పానో పూర్తిగా పతాంజలి మహారాజు ధ్యానము ఏదైతే ఉన్నదో ఆ సూత్రాలను నువ్వు పరదా బయట విన్నావు. ఈ ఇద్దరు శిష్యులు ఒకరిలో ఒకరు లఘుశంక కోసం బయటికి వెళ్ళాల్సి వచ్చింది. ఈయనను తెర తీశాడు. ఈ శిష్యులందరూ కూడా భస్మం అయిపోయిన కారణం వల్ల ఈ విధంగా జరిగినది. శాపం కూడా ఇవ్వటము జరిగింది ఆయనకి. ఎంతవరకైతే ఈ జ్ఞానము నీవు ఒక విద్యార్థికి చెప్పలేదో అంతవరకు నువ్వు బ్రహ్మ రాక్షసుడిగా ఉంటావు అని పతాంజలి అంటం జరిగింది. బ్రహ్మ రాక్షసుడిగా ఉంటూ ఉన్నాడు. ఇంకా పతాంజలి అంతర్ధ్యానం అయిపోయాడు. దీని యొక్క అర్థం ఏంటి అంటే, ఏ జ్ఞాని వ్యక్తి అయినా తప్పు చేయకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం నేను ఇక్కడ మీకు చెప్తూ ఉన్నాను. ఎవరైనా తప్పు చేశారు అంటే ఎక్కువలో ఎక్కువ మరి శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. అందుకే చెప్తారు కూడా మనకు బీకేలో జ్ఞానంలో కూడా చెప్తారు, సామాన్య మానవుడు తప్పు చేస్తే ఒకటికి ఒకటి శిక్ష, భక్తుడు జ్ఞాని చేస్తే కొంచెం ఎక్కువ 100 శిక్ష. అంటే బీకేలో ఉన్నప్పుడు వాళ్ళు తప్పు చేస్తే 100కు 1000 శిక్ష. ఇప్పుడు బేహద్దు జ్ఞానంలో ఎవరైనా తప్పు చేశారు అంటే 1,00,000 రెట్లు, కోటాను కోట్ల రెట్లు శిక్ష అనేది రెట్లు అనుభవించాల్సి వస్తుంది అని. ఇప్పుడు బ్రహ్మ రాక్షసి కూడా ఇలాంటి స్థితే పొందాడు. అర్థం చేసుకోవాలి, జ్ఞానం ఏదైతే మనం వింటూ ఉన్నామో ఇక్కడ నియమావళిని వదలకూడదు, పాపము అనేది ఏది చేయకూడదు. ఎవరైతే అజ్ఞానిగా ఉంటారో చాలా శిక్షలు తక్కువ ఉంటుంది వారికి. కానీ జ్ఞాని అయి ఉండి కరెక్ట్గా చేయకపోతే అటెన్షన్గా ఉండి వారి నియమాన్ని ఉల్లంఘించిన వారు నేర్చుకోవాల్సింది శిక్షలు అనుభవించాల్సిందే అని. ఈ బ్రహ్మరాక్షసుడి స్వరూపంలో ఆయన జ్ఞానం చెప్పటానికి ముందుకు వస్తూనే ఉన్నాడు. కానీ ఎవరు వింటారు? ఏ విధంగా పతాంజలి చెప్పారు కదా, ఇక్కడ ఎవరి ద్వారా ఎవరికైతే నువ్వు జ్ఞానం చెప్తావో ఆ వ్యక్తి పొరపాటు చేస్తే బోధించిన వ్యక్తులకు కూడా అపరాధం కలుగుతుంది అని. అందుకనే బాపూజీ అంటూ ఉంటారు, ఇలాంటి వాళ్ళకి జ్ఞానం చెప్పద్దు, ఇలాంటి వాళ్ళని అంటే జ్ఞానము బికారి ఫాలో చేయనటువంటి నియమాలంటే ఇంట్రెస్ట్ లేనిటువంటి వాళ్ళను జ్ఞానంలోకి తీసుకొచ్చిన, బాపూజీ ముందు తీసుకొచ్చిన వారికి తెచ్చిన వాళ్ళకు కూడా శిక్ష ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇది చాలా ఖతర్నాక్ అన్నట్టే, అంటే భయంకరమైనదే కదా, మరి అర్థం చేసుకోవాలి. శిష్యుడు బ్రహ్మ రాక్షసుడుగా అయ్యి ఒక చెట్టు మీద వేలాడుతూ ఉన్నాడు. పోయేటువంటి వాళ్ళందరికీ కూడా మార్గంలో ఒక ప్రశ్న అడుగుతూ ఉండేవాళ్ళు. దానికి సరైనటువంటి సమాధానం ఇవ్వకపోతే తినేస్తాను అని అనేవాడు. 1000 సంవత్సరాల వరకు ఇలాగే నడుస్తూ ఉంది. బ్రహ్మరాక్షసుడికి ఆహారం అదే.
ఎవరు ఏ ఒక్క శిష్యుడు కూడా మరి సాధకుడుగా బ్రహ్మ జ్ఞానము, ఈ యొక్క పతాంజలి యోగ సూత్రాల యొక్క జ్ఞానమును వినే అర్హుడుగా కనపడలేదు. ఏ ప్రదేశంలో మరి వెళ్ళినా కూడా ఇలాంటి మనుషులే కనపడుతూ ఉన్నారు. అందుకని ఇక్కడ కూడా రాయబడి ఉన్నది, బ్రహ్మ రాక్షసుడు ఋషులు మనుషుల్ని ఆపనూ లేదు, ప్రశ్న అడగటం ఆగనూ లేదు. ఇలాగా చాలామంది కూడా వినటానికి ఎవ్వరూ జ్ఞానము తయారీగా లేరు. ఇక అప్పుడు గురువే శిష్యుడిగా అవ్వటం తప్ప ఇంకో ఉపాయం లేదు అని, ఇక ముందు ఏం జరిగింది అంటే ధ్యాసగా వినండి. కరుణా స్వరూపుడైనటువంటి మహర్షి పతాంజలి ఒక విద్యార్థిగా అయ్యి బ్రహ్మ రాక్షసుణ్ణి ముక్తి చేయటం కోసం, అంటే ఆ శాపం నుండి విముక్తి చేయటం కోసం అక్కడికి ప్రకటితమయ్యాడు. ఇప్పుడు గురువే శాపం ఇచ్చాడు. గురువే శాపం విమోచన చేయటానికి, ముక్తి చేయటానికి శిష్యుడి దగ్గరికి గురువే శిష్యుడి రూపంలో రావటం జరిగింది. అదే జ్ఞానం యొక్క వృక్షం పైన కూర్చున్న పతాంజలి కూడా చూస్తూ ఉన్నాడు. అయితే ఆయన ఈ తాళపత్రాలను పైన జ్ఞానం పతాంజలికి ఇస్తూ ఉన్నాడు. ఈ పతాంజలి తాళపత్రాల పైన ఈ బ్రహ్మ రాక్షసుడు చెప్పినటువంటి జ్ఞానం మొత్తం కూడా రాస్తూ ఉన్నాడు. రాత్రి పగళ్ళు జ్ఞానం ఇస్తూనే ఉన్నాడు ఆ బ్రహ్మ రాక్షసుడు. పతాంజలి తనకు తానే రక్తాన్ని తీసి, తన లోపల నుంచి రక్తాన్ని తీసి ఆ యొక్క తాళపత్ర ఆకులపైన, తాళపత్రాలపైన రాయటం జరిగింది. 7 రోజులు ఇలాగా సాగుతూనే ఉంది. ఇక లాస్ట్లో పతాంజలి అలసిపోయాడు. రాసినటువంటి ఆకులను ఒక చెట్టు మీద పెట్టి దాని వస్త్రాలు ఇప్పి స్నానం చేసి మళ్ళా వస్తాను అని అనుకున్నాడు. అంతలోకే ఒక మేక ఎక్కువ ఆకుల్ని మొత్తం తినేసింది. దాని ఆహారం అదే కదా. ఇక పతాంజలి మిగిలి ఉన్నటువంటి ఆకులను సర్దుకొని పురాణం అంటూ కథ చెప్పాడు. దీని యొక్క అర్థం ఏమిటి అంటే, మనము ఏదైతే వదిలేస్తామో అవే మనకు మిగులుతాయి, ఆకులైనా సరే. అయితే పతాంజలి గారు ముని ఈ మిగిలినటువంటి ఆకులను పోగు చేసి తనతో పాటు తీసుకొని వెళ్ళి పురాణ కథ అని ఏదైతే చెప్తూ ఉంటారో అది చెప్పడం జరిగింది. ఆ విధంగా చేయటం జరిగింది. దీని యొక్క అర్థం ఏంటి అంటే, ఇది చాలా లోతైనటువంటి విషయము, మనమందరం కూడా తెలుసుకోవాల్సింది. అంటే మా యొక్క అభిప్రాయం ఏమిటి అంటే, ఫస్ట్ అన్నిటికంటే అభిప్రాయము అందరిది ఏంటంటే, కథ ధ్యాసగా వినటంతో నేను వింటున్నాను అనేది కాదు. దీనిలో తెరను ఏదైతే ఉన్నదో మధ్యలో ఉన్నటువంటి శిష్యుడు, గురువుకి శిష్యుడికి మధ్య ఉన్నటువంటి తెరను తొలగించారు. వేల మంది శిష్యుల మధ్య ఆ పరదా ఉన్నది. పరదాను తీసేయటంతో గురువు యొక్క ఊర్జ అందరినీ కూడా దగ్ధం చేసేసింది. అంటే ఆయన యొక్క పవరు అంత గొప్పది, మానవులు దాన్ని ఇముడ్చుకోలేరు. ఇది ఒక ఫిల్టర్ వేసినట్టు అన్నమాట. పరదా పెట్టడము అంటే ఫిల్టర్ పెట్టినట్టు. ఈ పరదా తీయటంతో ఏమైపోయింది, పూర్తిగా దగ్ధమైపోయింది. యోగ మాయ మనము చెప్తూ ఉంటారు. యోగ మాయ కూడా మేరా బేటీ హై అంటుంటారు బాపూజీ.
యోగ మాయ కూడా మనకు ఒక పరదాని వేసేసింది. నేను కూడా ఎప్పుడైతే బాపూజీతోటి మాట్లాడుతూ ఉంటానో, అంటున్నారు సాక్షి వేణు, మాయ మీ యొక్క ఆజ్ఞానుసారంగా నడుస్తుంది కదా, మీరు అనుకుంటే వాటిని తొలగించి అందరినీ మీ సమానంగా తయారు చేయగలరు అని. అప్పుడు బాపూజీ అన్నారు, నాతో పాటు ఉండేవాళ్ళు కూడా నన్ను తెలుసుకోలేరు అని. అంటే ఈ విషయం నువ్వే ఆలోచించు అని. నన్ను ఎవరు తెలుసుకోగలుగుతారు? గురువును భగవంతుడి స్వరూపంలో ఎవరైతే చూస్తారో, తెలుసుకుంటారో, వాళ్ళే భగవంతుడి రహస్యాన్ని గుర్తించగలరు. కర్మ ఎలా ఉన్నా కూడా తమ కర్మ ప్రాప్తిని పొందుతూ ఉంటారు. ఏమైనా కానివ్వండి, సమర్పిత భావంతో తమను తాము నియమిత కర్మలు చేసినట్లయితే ఏదైతే మాయ పరదా ఉందో హద్దు వరకు కూడా దాన్ని తొలగించుకోగలుగుతారు. ఇక్కడ మనం ధ్యాసగా ఆలోచించాల్సింది ఏంటి అంటే, పరమాత్మ అంటే ఒక శక్తి. ఎంతవరకైతే మిమ్మల్ని మీరు ఆయన యొక్క మీ పైన ఆయన యొక్క ప్రకాశం రాదో, ఆయన యొక్క శక్తి రాదో అంతవరకు మీరు జాగృతం కాలేరు. కరెక్ట్గా ఈ యొక్క విధానంతో మీతో పాటు ఉన్నప్పటికీ కూడా, మన మధ్యనే ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా భగవంతుని గుర్తించలేరు, పొందను లేరు. ఇది మాయ పరద, ఒక ఫిల్టర్ గురువు మరియు శిష్యుడు మధ్యన ఉంటుంది. ఈ పరదాని తొలగించటము అంటేనే ఆయన ఊర్జాని తీసుకోవటానికి యోగ్యులుగా కాలేదు అని. అంటే ఎప్పుడైతే సమర్థులుగా అవుతారో వాళ్ళు అన్నిటినీ నేర్చుకోగలుగుతారు. పరమాత్మ అంటే మాంసం ముద్ద కాదు, గురువు అంటే కూడా శరీరధారి కాదు, ఆయన యొక్క ఊర్జ, శక్తి అన్నమాట. ఆ ఊర్జ ఎంత గొప్పది అంటే ఆయన అందరికీ ఇవ్వటానికి రెడీగా ఉంటారు. కానీ మన లోపల స్వీకరించే శక్తి మాత్రం ఉండదు. పరద శిష్యులకి మధ్య, గురువుకి శిష్యుడికి మధ్యన ఉన్నది అంటే, ఎప్పుడైతే శిష్యుడు తన లోపల ఒక సంకల్పం రావటము, ఆలోచన చేయటము, గురువు గారు ఏం చేస్తున్నారు పరదా వెనకాల నేను చూస్తాను అనుకుంటే, ఆ ఉత్సుకతోటి పరదాన్ని తొలగించాడు. అంటే నియమంని ఉల్లంఘించారు. గురువు పైన అనిశ్చయం అనేది వచ్చింది, ఏం చేస్తున్నాడో ఆయన అని, గురువేనా పరమాత్మ అయినా అని. అదేవిధంగా మీరు జ్ఞానంలో కూడా సంశయం వస్తే వినశ్యంతి అయిపోతారు అని చెప్పడం జరుగుతుంది. ఎలాగా మరి అనుమానం ఉంటే ఎట్లాగా మీ ప్రాప్తిని పోగొట్టుకుంటారు? సంశయం అనేది ఎప్పుడూ ఉండకూడదు. కాబట్టి సదా పరమాత్మ మీద నిశ్చయము, గురు జ్ఞానం మీద నిశ్చయము, ఈశ్వరుడి మీద నిశ్చయం ఉంటే మీరు అనుకున్నది సాధించగలుగుతారు. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్, పరం పరం పరం. महाशांति है, महाशांति है, महाशांति है. नमस्ते. बेहद